హైదరాబాద్ బాగలింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ కార్మిక కమిటీ అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కార్మిక సమైక్య వ్యవస్థాపక అధ్యక్షులు కాళకోటి రామన్న, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి హాజరయ్యారు. జీహెచ్ఎంసీ మున్సిపాలిటీ పరిధిలో పనిచేసే గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కార్మిక సమైక్య గత 30 సంవత్సరాలుగా కార్మికుల హక్కు సాధన కొరకు అలుపెరగని పోరాటం చేస్తుందన్నారు. కార్మికులకు న్యాయం జరిగే విధంగా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందని తెలియజేశారు. బాగులింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఇలా రాష్ట్ర కమిటీ రాష్ట్ర స్థాయి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో మాట్లాడుతూ ఇలా తెలంగాణ కార్మికులు 180% మంది తెలంగాణ కార్మికులే ఉన్నారు. వారికి సరైన హక్కులు వారికి సరైన టైంలో వారికి అందడం లేదు. కావున ఇలా తెలంగాణ కార్మిక సమైక్య తెలంగాణ కార్మికుల పక్షాన ఇలా 180% మంది తెలంగాణ కార్మికులే ఉన్నారు కాబట్టి ఇలా తెలంగాణ ఏర్పడితే నీళ్లు, నిధులు, ఉపాధి, ఉద్యోగాలు, భూమి ఈ విధంగా తెలంగాణ ఏర్పడితే ఆనాడు కేసీఆర్ గారు ప్రకటించడం జరిగింది. ఇలా నీళ్లు కానీ, నిధులు కానీ, ఉద్యోగాలు కానీ, విద్య కానీ, వైద్యం కానీ ఇలా మాకు కావాల్సినది ఉచితంగా